హాయ్ డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ బయాలజీ. ఈ వీడియోలో మనం క్లోనింగ్ వాహకాలు పార్ట్ 2 గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 1 క్లోనింగ్ వాహకాల్లో డిస్కస్ చేసాం. అందులో హైబ్రిడ్ మనకి ముఖ్యంగా ప్లాస్మిడ్ వెక్టార్లు మరియు ఫేజ్ వెక్టార్లు గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం హైబ్రిడ్ వెక్టార్స్ అయిన కాస్మిడ్లు, తర్వాత కాస్మిడ్స్, వీటి గురించి హైబ్రిడ్ వెక్టార్స్కి కాస్మిడ్స్ గాను, ఉదాహరణగా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్లో బ్యాక్స్, యాక్స్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. హైబ్రిడ్ వెక్టార్స్ ఆర్ కాంపోనెంట్స్ ఫ్రమ్ బోత్ ప్లాస్మిడ్ అండ్ ఫేజ్. ఈ ప్లాస్మిడ్ మరియు ఫేజ్ క్రోమోజోమ్స్ నుంచి రెండింటి నుంచి కలిపి హైబ్రిడ్ వెక్టార్గా తయారు చేసినారు. అంటే వెక్టార్ తయారు చేసి వాటిని హైబ్రిడ్ వెక్టార్స్ అంటున్నాం. సో ఇవి హైబ్రిడ్ వెక్టార్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ 1978 బై బార్బరా అండ్ హార్న్ అండ్ జాన్ కోలిన్స్ అనే శాస్త్రవేత్తలు ఇద్దరు. కోలిన్స్ అండ్ హార్న్ వీళ్ళు 1978లో ఈ హైబ్రిడ్ వెక్టార్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సైట్ ఉంటుంది, క్లోనింగ్ సైటు, మార్కర్ జీను మరియు డిఎన్ఏ కాస్ సైట్ అనేటివి ఉంటాయి. ఈ సైజ్ చూసినట్లయితే ప్లాస్మిడ్ కన్నా తక్కువ సైజు ఉంటుంది. వెక్టార్ పరంగా ప్లాస్మిడ్ కన్నా తక్కువ పరిమాణం ఉంటుంది. దీని యొక్క యూజ్ ఏంటంటే ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ జీనోమిక్ లైబ్రరీస్ ఆఫ్ యూకారియోట్స్. సో యూకారియోట్స్ యొక్క జీనోమిక్ లైబ్రరీస్ని కన్స్ట్రక్ట్ చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఎలా ఉపయోగపడతాయి అన్నది మనం జీనోమిక్ లైబ్రరీ టాపిక్స్ చెప్పినప్పుడు ఈ వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ జస్ట్ వెక్టార్ యొక్క స్ట్రక్చరు, అవి గురించి వాటి నిర్మాణము ఎలా ఉంది డిస్కస్ చేస్తాం. ఇక్కడ హైబ్రిడ్ వెక్టార్స్కి ఉదాహరణగా మనం కాస్మిడ్స్ అని చెప్పడం జరిగింది. నెంబర్ 1 కాస్మిడ్ వెక్టార్లు. ఇవి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ హైబ్రిడ్ వెక్టార్స్, సంకర వాహకాలు అంటాం తెలుగులో. వీటిని అయితే ఇందాక చెప్పినట్టు కోలిన్స్ మరియు బ్రూనింగ్ మొట్టమొదటిసారిగా ఈ కాస్మిడ్ వెక్టార్లను తయారు చేయడం జరిగింది. కాస్ అనేది ల్యాండా ఫేజ్లోని కొహెసివ్ కొన్లోని భాగం. మనం ప్రీవియస్ వీడియోలో మనం ల్యాండా ఫేజ్ గురించి చెప్పుకుంటున్నట్టు 5' ఎండ్లో కొహెసివ్ భాగం ఉంటుందని చెప్పాం. దాన్ని కాస్ సైట్ అని చెప్పేసాం. అందులో ల్యాండా ఫేజ్లోని కాస్ సైటు, మరి మిడ్ అనేది ప్లాస్మిడ్ నుంచి తీసుకోబడింది. ఆ విధంగా దీనికి కాస్మిడ్ అని పేరు రావడం జరిగింది. కాస్మిడ్స్, కాస్ అనేది ల్యాండా ఫేజ్లోని కొహెసివ్, మిడ్ అనేది ప్లాస్మిడ్లోని భాగం. కాస్ ఫ్రమ్ ఫేజ్, మిడ్ ఫ్రమ్ PBr 322. వాహక సామర్థ్యం చూసినట్లయితే అరౌండ్ 50 kb వరకు ఉంటుంది. అరౌండ్ 50 kb, నాట్ ఎగ్జాక్ట్లీ 50 kb, అరౌండ్ 45 to 50 kb దీని యొక్క క్యాపబిలిటీ అంటే వాహక సామర్థ్యం ఉంటుంది. మనం ప్లాస్మిడ్ చూసాం, దాదాపు 5 to 7 kb, 5 to 10 kb మాత్రమే ఉంటుంది. సో ప్లాస్మిడ్లు ఫేజ్ వెక్టార్లతో పోలిస్తే ఈ కాస్మిడ్ల యొక్క క్యారింగ్ కెపాసిటీ లేదా వాహక సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వినియోగించే కాస్మిడ్లకు ఉదాహరణ PJB8, PWE అనేటివి 2 కాస్మిడ్ వెక్టార్లకి ఉదాహరణ. వీటిని జీన్ లైబ్రరీలో తయారు చేయడంలో ఉపయోగిస్తారు. కాస్మిడ్ నిర్మాణం చూసినట్లయితే దీంట్లో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఆరి సైట్ ఉంటుంది. ఇది ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఆరి సైట్. అదేవిధంగా దీంట్లో రెస్ట్రిక్షన్ సైట్ ఫర్ క్లీవేజ్ అండ్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏ, ఇన్సర్షన్ ఆఫ్ ఫారిన్ డిఎన్ఏ. సో రెస్ట్రిక్షన్ సైట్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ ఆరెంజ్ కలర్లో చూస్తున్నాం. ఇక్కడ వేరియస్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి రెస్ట్రిక్షన్ సైట్స్ ఇందులో ఉన్నాయి. మనం అక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. మనం ఫారిన్ డిఎన్ఏ లేదా మనకు కావాల్సిన డిజైర్డ్ డిఎన్ఏనే ఇందులోకి ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా సెలెక్టబుల్ మార్కర్స్ ఫ్రమ్ ప్లాస్మిడ్, యాంఫిలిసిన్ రెసిస్టెన్స్ జీన్ అనేది ఇక్కడ ఉంది. ఇది యాంఫిలిసిన్ రెసిస్టెన్స్ జీన్. ఇది ప్లాస్మిడ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఒక సెలెక్టబుల్ మార్కర్గా ఉపయోగపడుతుంది. యాంఫిలిసిన్ రెసిస్టెన్స్ అనే యాంటీబయాటిక్కి, యాంఫిసిలిన్ అనే యాంటీబయాటిక్ ఇది రెసిస్టెన్స్ లేదా నిరోధకతను చూపుతుంది. సో ఇది మార్కర్గా మనకి ఉపయోగపడుతుంది. దేనికి మార్కర్గా ఉపయోగపడుతుంది అంటే ఈ వెక్టార్ అనేది మనకు కావాల్సిన హోస్ట్లో ఇన్సర్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ మార్కర్ జీన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఏ కాసైట్ ఈజ్ సీక్వెన్స్ ఈల్డ్ కొహెసివ్ అండ్ 12 bases. ఇందాక చెప్పాం కాసైట్ అనేది ఇందులో అదేం చేస్తుందంటే 12 bases అంటే 12 నైట్రోజనస్ బేసెస్ ఉన్న ఒక కొహెసివ్ ఎండ్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఎలాగా ఈ కాస్మిడ్ వెక్టార్ని మనం కాస్మిడ్ వెక్టార్లోకి ఫారిన్ డిఎన్ఏని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. ఇది కాస్మిడ్ డిఎన్ఏ. ఇక్కడ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ ఉన్నాయి. ఇందాక చూసినట్లు డయాగ్రామ్ నిర్మాణంలో మనం చూసాం మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్. ఇక్కడ మనం దాన్ని కట్ చేయడం జరిగింది. ఇక్కడ చూద్దాం, ఈ విధంగా కట్ చేస్తే ఇది మనకు
కాస్మిడ్ వెక్టార్ యొక్క డిఎన్ఏ. దీంట్లోకి సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని ఉపయోగించి మనం ఒక ఫారిన్ డిఎన్ఏని తీసుకొని కట్ చేసి పెట్టుకుంటాం. దాని ఆ డిఎన్ఏని ఈ రెండింటిని కలిపి డిఎన్ఏ లైగేజ్ సమక్షంలో ఈ విధంగా సీల్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దాన్ని ఫేజ్లోకి ప్యాకేజ్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాక్టీరియా హోస్ట్ సెల్లోకి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అది బ్యాక్టీరియాలో అది సైక్లిజైజ్ అయ్యింటే లేదా సర్క్యులర్ ఫామ్ లైక్ అది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాసైట్స్ ద్వారా ఉపయోగించుకొని అది కాసైట్స్ ఎండ్లో సులువుగా సర్క్యులరైజ్ అయిపోతుంది. సర్క్యులరైజ్ అయిన తర్వాత అంటే అది పూర్తి రౌండ్ షేప్ సర్క్యులర్ షేప్కి వచ్చిన తర్వాత అక్కడ ప్లాస్మిడ్ లాగా బ్యాక్టీరియాలో ఇది రెప్లికేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన జన్యువుని క్లోన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ లార్జర్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏని క్లోన్ చేయొచ్చు కంపేర్ దెన్ ప్లాస్మిడ్స్ అండ్ ఫేజ్ వెక్టార్స్. తర్వాత ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనే కొన్ని వాహకాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ మన కృత్రిమ క్రోమోజోమ్ అంటే తెలుగులో ఇవి లీనియర్ లేదా సర్క్యులర్గా ఉండొచ్చు. ఏదర్ లీనియర్ అన్నా ఉండొచ్చు లేదా సర్క్యులర్గానే ఉండొచ్చు వాటి జీనోము. ఇది 1 or 2 కాపీస్ పర్ సెల్, 1 లేదా 2 కాపీలు ఒక సెల్లో ఉంటాయన్నమాట. ఇవి ఉదాహరణకి ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్కి బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, యాక్స్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, P1 డెరివైడ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, ప్యాక్స్. P1 అనేది ఒక ఫేజ్ అనమాట, ఒక ఫేజ్ అనమాట. ఆ ఫేజ్ని ఫేజ్ మేడ్ లేదా ఫేజ్ అనే ఒక వైరస్, అది P1 అనేది ఒక వైరస్ లేదా P1 ఫేజ్ అనేది ఉంటుంది. ఆ ఫేజ్ నుంచి తయారు చేసిన ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ మనం ప్యాక్స్ అంటున్నాం. P1 డెరైవ్డ్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అంటున్నాం. అదేవిధంగా మమేలియన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, వాటిని మ్యాక్స్ అంటున్నాం. హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ హ్యాక్స్ అంటున్నాం. హ్యూమన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. ఈ వీడియోలో మనం కేవలం బ్యాక్స్ మరియు యాక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 బ్యాక్స్ గురించి చూద్దాం. సో అంతకంటే ముందు మనకు ఈ యాక్స్ని లేదా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టార్ని ఎక్కడ క్లోన్ చేస్తారంటే ఈస్ట్లో క్లోన్ చేయడం జరుగుతుంది. హోస్ట్ సెల్ ఈజ్ ఈస్ట్ అనమాట. ఇక్కడ బ్యాక్ అండ్ ప్యాక్స్ని బ్యాక్టీరియాలో క్లోన్ చేయడం జరుగుతుంది. మ్యాక్ అండ్ హ్యాక్స్ అనేటివి మమేలియన్ సెల్స్ అండ్ హ్యూమన్ సెల్స్లో వీటిని క్లోన్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1 బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్. బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేటివి ఇవి అగైన్ దీస్ ఆర్ ఆల్సో ఆర్టిఫిషియల్ హైబ్రిడ్ వెక్టార్స్. ఎఫ్ ప్లాస్మిడ్లోని కొంత భాగం అంటే ఎఫ్ ప్లాస్మిడ్లోని కొంత భాగము మరియు లాంబ్డా ఫేజ్ మరియు T1 ఫేజ్లలోని కొంత భాగంను తీసుకొని ఈ వెక్టార్లని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్స్లో వినియోగించే కాస్ ఎన్ ఇక్కడ ఉంది. బ్యాక్స్లో వినియోగించే కాస్ ఎన్ లాంబ్డా ఫేజ్ నుండి లాక్స్ జన్యువులు, ఇక్కడ చూస్తాం లాక్స్ పి జన్యువులు ఉన్నాయి. సో ఇవి లాంబ్డా ఫేజ్ నుండి ఈ బ్యాక్స్లో వినియోగించే కాస్ ఎన్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే లాంబ్డా ఫేజ్ నుంచి. ఈ లాక్స్ జన్యువులు అనేటివి T1 ఫేజ్ నుంచి తీసుకోబడినాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీంట్లో తర్వాత ప్రమోటర్స్ కూడా చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. సేమ్ నిర్మాణం బ్యాక్స్లో హై స్టెబిలిటీ లేదా అధిక స్ట్రాంగ్గా ఉన్న ప్రమోటర్స్ ఉంటాయి. అందులో ఆ ప్రమోటర్స్ వచ్చేసి T7 మరియు SP6 వైరస్ల ప్రమోటర్స్ని కలిగి ఉంటాయి. ఈ వెక్టార్లో ఈ స్ట్రాంగ్ ప్రమోటర్స్ అయిన T7 బ్యాక్టీరియోఫేజ్ ప్రమోటర్ కానీ SP6 వైరస్ యొక్క ప్రమోటర్స్ని ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ ప్రమోటర్స్. తర్వాత ఇక్కడ క్లోనింగ్ సైట్లో చూసినట్లయితే HIND3 మరియు BAMH1 నాట్ 1లకు నిర్దిష్టమైన రెస్ట్రిక్షన్ స్థానాలు ఉంటాయి. ఇవేంటివి రెస్ట్రిక్షన్ ఎంజైమ్? HIND3, BAMH1 నాట్ 1 అనేటివి ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్లు. సో వీటికి అక్కడ స్పెసిఫిక్ రికగ్నిషన్ సైట్స్ అనేటివి ఇందులో ఉంటాయి. సో దాని ద్వారా మనం డిజైర్డ్ డిఎన్ఏని అక్కడ సులువుగా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఈకోలై ఎఫ్ ప్లాస్మిడ్ యొక్క ప్రతికృతి ఆరంభ స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇంకా రెప్లికేషన్ సైట్ చూసినట్లయితే ఈకోలై యొక్క ఆర్ఈ సైట్ అంటే రెప్లికేషన్ సైట్ని అవి కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆర్ఈ సైట్స్ రెప్లికేషన్ సైటు అది ఈకోలై ప్లాస్మిడ్ యొక్క ప్రతికృతి ఆరంభ స్థానాన్ని కలిగి ఉంటుంది. సో ఇవి అధిక స్థిరత్వంతో ఉండడం ద్వారా మరి ఎక్కువ వాహక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అరౌండ్ మనం ఇంతకుముందు చూసాం కాస్మిడ్స్ అనేవి అరౌండ్ 50 kb అని చెప్పాం. ఇక్కడ చూసినట్లయితే అరౌండ్ 100 to 300 kb క్యారింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. సో 100 to 300 kb సైజ్ ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్లోన్ చేయొచ్చు వీటిని ఉపయోగించి. నిజకేంద్రక జీవుల జీనోమ్ క్లోనింగ్, జీనోమిక్ లైబ్రరీ తయారీ మరియు వాటి విశ్లేషణలో
ఈ వెక్టార్లని ఉపయోగించడం జరుగుతుంది బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ని. సో యూకారియోటిక్ జీనోమ్ క్లోనింగ్లోను మరియు వాటి యూకారియోటిక్ జీనోమిక్ లైబ్రరీ తయారీలోను మరియు వాటి అనాలిసిస్లోను ఈ ఈ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫస్ట్ బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టార్ ఈజ్ P-BAC108L అనేది ఒక బ్యాక్ యొక్క నేమ్ అనమాట, ఒక బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ యొక్క నేమ్. ఈ బ్యాక్ వెక్టార్ సార్ చూసినట్లయితే P-BAC-E3.6 అనేది ఒక బ్యాక్ వెక్టారు. సో PBLOBAC11 అనేది ఒక వెక్టారు. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో ఇవి ఈస్ట్లో రేఖీయంగా ఉండే అధిక సామర్థ్యం గల వాహకాలు. సో ఇందులో డిఎన్ఏ అనేది లీనియర్గా ఉంటుంది, లీనియర్గా ఉండి మరియు హై క్యారింగ్ కెపాసిటీ గల వెక్టార్లు అనమాట ఇవి. ఇక్కడ చూసినట్లయితే వాటి యొక్క వాహక సామర్థ్యం ఎంత ఉంది, 100 to 400 kb లేదా అరౌండ్ 2000 kb వరకు కూడా ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ నాట్ అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్, అరౌండ్ 1400 కిలో బేసెస్ గల డిఎన్ఏని ఇన్సర్ట్ చేయొచ్చు వీటి ద్వారా, అంటే వీటి ద్వారా క్లోన్ చేయించే అవకాశం ఉంటుందన్నమాట. సో వీటి యొక్క క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ అని చెప్పేసి చెప్పచ్చు కంపేర్ విత్ అదర్ వెక్టార్స్ విచ్ ఆర్ అర్లియర్ వీ డిస్కస్డ్. ఇవి షటిల్ వెక్టార్లు. ఇంకా షటిల్ వెక్టార్లు అంటే ఈ వెక్టార్ అనేది ఒకటి కంటే ఎక్కువ హోస్ట్ సెల్స్లో ఇవి రెప్లికేట్ అవ్వగలవు. ఉదాహరణకి ఈ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అన్నట్టు బ్యాక్టీరియాలోనూ మరియు ఈస్ట్ సెల్స్లోనూ రెండిట్లోనూ అవి క్లోన్ కావడం జరుగుతుంది. కనుక వీటిని షటిల్ వెక్టార్లు అని చెప్పేసి చెప్పచ్చు ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ని. మొదట ఇవి ఈకోలైలో సర్పిలాకార పాస్మిడ్గాను అనుసంధానం చేసి రేఖీయ క్రోమోజోమ్లుగా ఈస్ట్లోకి ప్రవేశపెడతారు. సో ఈస్ట్లో అయితే లీనియర్ డిఎన్ఏలుగా ప్రవేశపెడతారు, ఈకోలైలో అయితే సర్కులర్ ప్లాస్మిడ్గా దీన్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ వాహకాలు ఈస్ట్ క్రోమోజోమ్ల లక్షణాలని కలిగి ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఈ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ అనేది ఈస్ట్ క్రోమోజోమ్లో క్యారెక్టర్స్ అయితే ఏ విధంగా ఉంటాయి దాంట్లో, ఆ విధంగా ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్లు వాటి లక్షణాలని కలిగి ఉంటాయి. ఇక దీని నిర్మాణం చూసినట్లయితే ఇక్కడ ఏఆర్ఎస్ ప్రాంతం అని చూద్దాం. ఇది ఏఆర్ఎస్ ప్రాంతం, ఆటోనామిక్ రెప్లికేషన్ సైట్స్ అంటాం. ఇక్కడ స్వతంత్ర ప్రతీకృతి ఆరంభ స్థానం అనేది ఇందులో ఉంటుంది. సెంట్రోమియర్ రీజన్ అని అంటాం దీన్ని, సెంట్రోమియర్ రీజన్ సెన్4. ఇది సెంట్రోమియర్ దాన్ని ఆ నేచర్ని కలిగి ఉంటుంది, సెంట్రోమియర్ పాత్ర పోషిస్తుంది. తర్వాత టీలోమియర్ ప్రాంతం, టెలి రీజన్ ఉంది ఇక్కడ, టీఈఎల్ అని చూపించాం. టీలోమియర్ అంటే ఇది టీలోమియర్ అనే అర్థం. టెల్ ప్రాంతం అనేది ఇది క్రోమోజోమ్ స్టెబిలిటీకి కాపాడుతుంది, స్థిరత్వాన్ని కాపాడుతుంది. అంటే డైజెషన్ కాకుండా క్రోమోజోమ్ అనేది కాపాడుతుంది, అంటే న్యూక్లియస్ నుంచి ప్రొటెక్ట్ కాబడతాయి టీలోమియర్స్, ఆ టెల్ రీజన్ అనేది. తర్వాత URA3 ఒక సెలెక్టబుల్ మార్కర్ ఉంటుంది. ఇది URA3, ఇది ఒక సెలెక్టబుల్ మార్కరు. ఇది సర్క్యులర్ ఫామ్లో ఉన్న ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఇది లీనియర్లో ఉన్న ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. చూద్దాం. ఇది టీలోమియర్ ప్రాంతాలు అంత్యభాగంలో ఉన్నాయి, టీలోమియర్ ప్రాంతాలు. తర్వాత URA3 ఇక్కడ ఉంది, ఇది ఒక సెలెక్టబుల్ మార్కరు. క్లోనింగ్ సైట్ ఉంది ఇక్కడ చూస్తే చూడండి, ఇది క్లోనింగ్ సైట్. ఈ క్లోనింగ్ సైట్ అనేది మనం ఫారిన్ డిఎన్ఏని ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ REC రెప్లికేషన్, RES అంటున్నాం, అది REC అనేది మనం బ్యాక్టీరియల్ది REC ఉంటుంది. ఇక్కడ స్వయం ప్రతిపత్తి, దీంట్లో ARS అనేది స్వయం ప్రతిపత్తి, ఆటోనామిస్ రెప్లికేషన్ సైట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా లీనియర్ మరియు సర్క్యులర్ యాక్ యొక్క నిర్మాణం అనేది చెప్పచ్చు. దీన్ని PBR320 యొక్క వరుస క్రమాన్ని కలిగి ఉండడం వల్ల ఈకోలైలో సెలెక్షన్ మరియు వాటి మార్పు చెందించడం సులువుగా ఉంటుంది. ఈకోలైలో వాటి ఎన్నిక మరియు దాన్ని ఆల్టర్ చేయడం అనేది సులువుగా ఉంటుంది, ఎందుకంటే ఇది PBR320 యొక్క సీక్వెన్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఇది సేమ్ ఇంకొకటి కొంచెం జూమ్ చేసి చూపించడం జరిగింది, సేమ్ ఇమేజ్ని. సో ఇది బ్యాక్టీరియల్ ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ సర్క్యులర్గా ఉన్నప్పుడు, లీనియర్గా ఉన్నప్పుడు ఇది ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ అనేటివి నిజకేంద్రక జీవుల DNA మరియు బ్యాక్టీరియల్ ఒపరాన్ల క్లోనింగ్లో వినియోగిస్తారు ఈ యాక్స్ని. ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ని యూకారియోటిక్ జీన్స్ మరియు DNA మరియు బ్యాక్టీరియల్ ఒపరాన్ల క్లోనింగ్లో వీటిని వినియోగించడం జరుగుతుంది. వీటిని ఎక్కువగా ఉన్నత నిజకేంద్రక జీవులు అంటే హైలీ డెవలప్డ్ అంటే అడ్వాన్స్డ్ యూకారియోట్స్ జీనోమ్ ప్రాజెక్టుల విశ్లేషణలో వీటిని ఉపయోగిస్తారు.
Mostly Yaks are used for cloning very large DNA fragments and for the physical mapping of complex genomes. కాంప్లెక్స్ జీనోమ్స్ యొక్క వాటి యొక్క చిత్రపటాలు అంటే జీనోమ్ మ్యాపింగ్లో ఈ యాక్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. యాక్స్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ బ్యాక్స్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యూకారియోటిక్ ప్రోటీన్స్ దట్ రిక్వైర్ పోస్ట్ ట్రాన్స్లేషన్ మాడిఫికేషన్స్. సో ఈ యాక్స్ అనేటివి యూకారియోటిక్ జీన్స్ని పోలి ఉండడం ద్వారా సో ఈ యాక్స్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ బ్యాక్స్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యూకారియోటిక్ ప్రోటీన్స్. యూకారియోటిక్ ప్రోటీన్స్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఇక్కడ స్ప్లైసింగ్ అనే మెకానిజం జరగాలి, ఇక్కడ ఇంట్రాన్స్ అనే ఒక నాన్ అంటే ఫంక్షనల్ జీన్స్ అనేటివి ఉంటాయి, ఇవన్నీ కూడా స్ప్లైసింగ్ మెకానిజం తొలగిపోవాలా. పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్స్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ అంటాం. సో కాబట్టి ఈ ఈ యాక్స్ అనేటివి బ్యాక్స్ మీద పోలిస్తే ఈ ఆస్పెక్ట్లో అవి ఉపయోగకరంగా ఉంటాయి. బట్ యాక్స్ ఆర్ నోన్ టు ప్రొడ్యూస్ కైమరిక్ ఎఫెక్ట్స్. సో కనుక విచ్ మేక్స్ దెమ్ లెస్ స్టేబుల్ దెన్ కంపేర్ టు బ్యాక్స్. సో ఇవి కైమరిక్ ఎఫెక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనకేం జరుగుతుంది, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్ ఆర్ నోన్ టు ప్రొడ్యూస్ కైమరిక్ ఎఫెక్ట్స్ విచ్ మేక్ దెమ్ లెస్ స్టేబుల్ కంపేర్ టు బ్యాక్స్. ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం డిఎన్ఏ ఇన్సర్ట్ పాసిబుల్ విత్ డిఫరెంట్ క్లోనింగ్ వెక్టార్స్. మనం క్లోనింగ్ వెక్టార్స్ మొత్తం గురించి చూసినట్లయితే వాటి యొక్క సైజ్ ఎంత సైజ్ డిఎన్ఏని మనం క్లోన్ చేసి చూసినట్లయితే లాంబ్డా ఫేజ్ ఫస్ట్ ఈకోలైలో హోస్ట్ని ఈ లాంబ్డా ఫేజ్ని హోస్ట్ వచ్చేసి ఈకోలై. ఇన్సర్ట్ సైజ్ చూసినట్లయితే 5 to 25 kb. కాస్మిడ్ చూసినట్లయితే 35 to 45 kb. మనం అరౌండ్ ఇందాక 50 kb చెప్పాం. ఇక్కడ మనం వరి కావాల్సిన అవసరం లేదు నంబర్స్ గురించి. అరౌండ్ ఎగ్జాక్ట్ అనమాట, ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ బట్ మనం కంపారిటివ్లీ చూసినట్లయితే మనం ఈ వెక్టార్స్ యొక్క అడ్వాన్స్ పెరిగే కొద్దీ వాటి యొక్క ఫ్రాగ్మెంట్స్ యొక్క లెంత్ డిఎన్ఏ యొక్క క్యారింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఫేజ్ అనేది కాస్మిడ్స్ అనేది ఫేజ్ కంటే ఎక్కువ ఉంది. P1 ఫేజ్లో చూసినట్లయితే కాస్మిడ్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంది. ప్యాక్స్లో చూసినట్లయితే ఈ P1 ఫేజ్ కంటే ఇంకా ఎక్కువ ఉంది. అదేవిధంగా బ్యాక్స్లో చూసినట్లయితే ప్యాక్స్ కన్నా ఎక్కువ ఉంది. ఈ యాక్స్లో చూసినట్లయితే బ్యాక్స్ కన్నా ఎక్కువ ఉంది. ఈ విధంగా వాటి యొక్క ఇన్సర్ట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుందంట ఆ వెక్టార్ యొక్క, అంటే ఏ వెక్టార్ని మన యొక్క డిజైర్ జీన్ బట్టి మనం ఆ వెక్టార్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లార్జర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని క్లోన్ చేయాలనుకుంటే సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ యాక్స్ అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వెక్టార్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel and click on bell button for latest notifications. Thank you dear learners once again.